రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఒకవైపు అల్పపీడనం కొనసాగుతూ ఉంది, మరొక వైపు నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా దూసుకొచ్చాయి. నైరుతి రుతుపవనాలే వర్షాలు పట్టుకొస్తాయి. దానికి తోడు అల్పపీడనం కూడా తోడు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. ముంబై మహానగరంలో 107 సంవత్సరాల్లోనే గరిష్టంగా ఒక రోజులోనే 20 సెంటీమీటర్ల కుండపోతం అనబడింది. మహానగరం మొత్తం మునిగిపోయింది. ఇక కర్ణాటకలో కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం, దీనికి తోడు చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో 4 నుంచి 12 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో గరిష్టంగా 6 సెంటీమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది కొన్ని ప్రాంతాల్లో. ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 2 నుంచి 7 సెంటీమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో 4 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్టు విడుదల చేసింది. ఇక విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని. రాబోయే 4 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేవలం నైరుతి రుతుపవనాలు అయితే ఇంత ప్రభావం ఉండేది కాదు. ఇప్పటికే అల్పపీడనం కూడా ప్రవేశించడంతో ఈ రెండు కలిపి వాతావరణంలో విపరీతమైన వర్షాలు పడటానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది గంటల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ చాలామంది మొబైల్స్కి మెసేజ్లు కూడా పంపించింది. ఇక రైతు సోదరులు ఇప్పటికే భూములు సిద్ధం చేసుకుని ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో జూన్ జూలైలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు ఊహించిన దానికన్నా కూడా 3 రోజుల ముందు వచ్చాయి. సహజంగా రావాల్సిన దానికన్నా కూడా 10 రోజుల ముందు వచ్చాయి. పెద్ద ఎత్తున వర్షాలు అయితే ఇప్పుడు తీసుకొచ్చాయి. జూన్లో ఎలా ఉంటుంది అనేది మనం రైతు సోదరులు మరో వీడియోలో తెలుసుకుందాం.